హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. నేను ఇప్పుడు మనం మనం వేసిన బోర్లో ఐరన్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది సింపుల్గా జామ ఆకులతోటి, అలాగే మన బోర్ వాటర్తో ఎంత ఐరన్ ఉంది అంటే ఐరన్ ఉందా లేదా అంటే హెవీగా ఉందా నార్మల్గా ఉందా అనేది కొంచెం తెలుస్తుంది. ఐరన్ ఉందా లేదా అనేది మాత్రం ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ జామ ఆకులతో ఫస్ట్ ఈ జామ ఆకులు తీసుకోండి, తీసుకుని బాగా నలపాలి. ఇది బోర్ వాటర్, నేను బోర్ వాటర్ని తీసుకొచ్చాను. అది దీంట్లో పోస్తున్నాను. చూడడానికి మామూలుగా ఉంది అనుకుంటారు, కొంచెం లైట్గా డిఫరెన్స్ ఉంది. అలాగే ఇది హైదరాబాద్ మున్సిపల్ వాటర్. రెండింటిలో డిఫరెన్స్ చూద్దాం. ఐరన్ ఉంటే ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా లేకపోతే ఏమన్నా లేదా అనేది చూడొచ్చు. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఇది రసం రావట్లేదు. ఇది మేము మా కాలేజీలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం. చూడండి, ఇప్పుడు కొంచెం కలుపుతాను. దేంతో పెన్ ఉంది. ఇది మున్సిపల్ వాటర్, ఇది బోర్ వాటర్. ఇది కలర్ కొంచెం బ్రైట్ అయింది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇది హైదరాబాద్ బోర్ వాటర్ కాబట్టి పెద్ద ఐరన్ లేదు దీంట్లో. అదే మీకు ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో బాగా ఐరన్ 3000, 4000, 5000 టీడీఎస్ ఉన్నది. ఇక్కడ మీరు ఇదే జామాకనేయండి, లైట్ పింక్ వస్తుంది, కొంచెం ఉన్నట్టు ఐరన్ కొంచెం బ్రౌనిష్ వస్తుంది, కొంచెం ఎక్కువ ఉన్నట్టు బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిందంటే కంప్లీట్గా ఫుల్గా ఐరన్ ఎక్కువ ఉన్నట్టు. ఇది ఇక్కడ బోర్ వాటర్లో అంత ఐరన్ లేదు, సో లైట్గా ఉంది, కలర్ చేంజ్ అయింది. ఇది మున్సిపల్ వాటర్ అలాగే ఉంది. చూడండి, కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.